కుమార్, నేనేం చూసాను? నువ్వు నా నడుము చూడడం నేను చూసాను నిన్ను. ఏ ప్రామిసెస్ చెప్పు, నువ్వు చూడలేదా? మేడం ప్రామిస్ అమ్మ చూడు మేడం, మేమే తోటి కావాలంటే మేమే ఆమె కొట్టేస్తా ఉంటా. నువ్వు చూసావు, నేను చూసాను. నువ్వు చూసావు. లేదు మేడం, మీరు నువ్వు చూసావు. దగ్గర పట్టు. పగులుతుంది ఇంకోసారి నా జోలికి వచ్చినావంటే. మేడం చెప్పు కుమార్. ఎలా మేడం, ఇది కొద్దిగా చెప్పండి, నాకు డౌట్ అర్థం అవుతుంది. మల్టిప్లికేషన్ స్క్వేర్ చేసి వచ్చిన క్యాలిక్యులేషన్ ని దీంట్లో యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. మేడం ఈ అర్థాలు చాలా బాగున్నాయి మేడం. మీకు ఫస్ట్ నువ్వు చదువుకో. మీరు హీరోయిన్ లాగా ఉంటారు మేడం, సినిమా హీరోయిన్ లాగా ఉంటారు. నేను ఎలా ఉంటారో నాకు తెలుసు, కానీ ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఫస్ట్ చదువుకొని డిగ్రీ పాస్ అవ్వడానికి మేడం ఒక చిన్న మాట మేడం, ప్లీజ్ చెప్పు. అంటే నాకు సర్లేండి. ఓకే మేడం, ఓకే. నువ్వు గమ్మని చదువుకుంటావా? అది కాదు మేడం, మీ గురించి ఒక్క చిన్న లాస్ట్ మాట ఒక మాట. ఏంటి మేడం, మీరు ఆల్రెడీ ఎంబీఏ చేశారు. అవును. పైగా ఎంఎస్సీ కూడా చేశారు. ఇన్ని చేసి ఐఏఎస్ గా చేస్తున్నారు, మీరు చాలా గ్రేట్ మేడం. నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచిగా చదువుకో. ఓకేనా? సారీ మేడం, అంటే చాలా బాగున్నాయి తెలియదు. మంచి చదువు. ఓకే మేడం, ఓకే. నీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు పైన పెట్టు. సరే మేడం. ఎలాగైనా రేపు ఎగ్జామినేషన్ నువ్వు పాస్ అవ్వాలి, ఇదే నా ఏం. ఓకేనా? మేడం మీ పేద పుట్టిన చాబాలే ఉంది. చదువుకో. కుమార్, ఏం చేస్తున్నావు నువ్వు? ఓయ్ చెప్పేది వింటావా? నువ్వేం చేస్తున్నావు? మేడం అది కాదు మేడం, ఒక్క మేడం. నేను ఫస్ట్ నేను చెప్పేది వింటావా? నువ్వేం చేస్తున్నావు? మేడం ఇప్పుడు దాకా మీరు చెప్పేది వినే మేడం. నేను చెప్పేది చదువు గురించి కాదు మేడం. నేను చెప్పేది చదువు గురించి కాదు అంటున్నాను. ఓహో, చదివి రాసుకుంటే జ్ఞానం గుర్తుంటదనే పగిలిపోతుంది అట్లే చెప్తున్నాను. ఇంకేది మేడం? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి రమ్మని చెప్పాను నేను ఇక్కడ. నువ్వు ఇలాంటి వాడని చెప్పలేదు. అంటే అది కాదు మేడం, నేనేం చూడలే మీ బుక్ లో. నువ్వు నా నడుము చూడడం నేను చూసాను. మేడం నాకు మళ్ళీ బుకాయిస్తావు ఎందుకని? బుకాయించద్దు, నువ్వు బుకాయించద్దు. అవును, నేనేం చూసాను? నువ్వు నా నడుము చూడడం నేను చూసాను నిన్ను. నడుమా? ప్రామిసెస్ చెప్పు, నువ్వు చూడలేదా? మేడం ప్రామిస్ అమ్మ చూడు మేడం, మేమే తోటి కావాలంటే మేమే మేడం. నిజంగా మీ నడు నేను చూడలేదు మేడం. చూసావు, నేను చూసాను. బుక్ నువ్వు చూసావు. లేదు మేడం, నువ్వు చూసావు. నువ్వు చూసావు, నేను చూసాది. మేడం మీరు ఎప్పుడు పుస్తకాలు చదివి మీకు మైండ్ కాస్త దొబ్బినట్టు ఉంది. నీకు ఆ పుస్తకాలు చదవక అదర్ కాన్సన్ట్రేషన్ పడి నీకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. నిజం మేడం, నేను చూసిన బుక్ మేడం. ఈ డౌట్ చాలా నా నడుము చూడడం నేను చూసాను, మళ్ళీ బుకాయించద్దు. మీ నడుంతో పాటు ఆ పుట్టు మొత్తం నేను చూడలేదు మేడం. ఇప్పుడు చూసి చూడలేదంట మళ్ళీ నేను చెప్తుంటే. నిజంగా మేడం. కుమార్, ఇంకోసారి లిమిట్ దాటావనుకో. మేడం నిజంగా మేడం నేను చూడలేదు మేడం. నేను చూస్తే కదా నీకు ఇంకా నేను చదువు కాదు కదా, ఇంకేమీ చెప్పను. ఇలాగే ఉండిపోతావు ఇంకా. గత 5 ఏళ్ళైనా ఇలాగే ఉంటావు. డోంట్ టచ్ మీ మేడం, ప్లీజ్ మేడం. ఫస్ట్ యు డోంట్ టచ్ మీ మేడం. తాకుండా ఎలా ఉండేది మేడం? నేను తాకంది నా వల్లగదే మేము చూడండి. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే ఇసక ముఖం
మేడం అది కాదు మేడం, అది ఒక్క మాట, ఇది మీరు చెప్పారు కదా నాకు అర్థం. నేను చెప్పే చదువు గురించి కాదు అంటున్నానా? నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నావు, అదే పరంగా నేను పిలిచి నేను ఎంతగా నేను చెప్తుంటే నువ్వు చేస్తున్న కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? నేనేం చేశాను మేడం? చెప్పాను నువ్వేం చేస్తున్నావు? నాకేం తెలుసు, నేనేం చేశానంటే నేను చదువుకున్నాను మేడం అంతే. నేను కూడా చదువుకోవడానికి గురించి చెప్తున్నాను, దాని గురించే ఉండు. నీ అదే లుక్స్ మేడం. ఎక్స్ట్రా చేసావు అనుకో. లుక్సా? లేదు మేడం, నేను ఎక్కడ బుక్గా చూసి అయితే మేడం, బుక్ చూసా. నువ్వు చూడడం నేను చూసా, నువ్వు చూడడం నేను చూసాను అంటున్నాను. అవును మేడం, అంటే మీ బుక్ లో ఏముందని అంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం టాపిక్, అందుకని చూసా. ఏ టాపిక్ డైవర్ట్ చేసినావనుకో చంప పగిలిపోతుంది. మేడం ఇంకేం మేడం, నేనే చేసిన ఆపుతావా నువ్వు? మేడం నేనే ఉన్నాను. అసలు ఫస్ట్ నా తప్పు, అందరు ఉన్నప్పుడు నేను పిలిచి నువ్వు ఏదో పాస్ అవుదామని చెప్పేసి చేశాను చూడు, ఇది ఫస్ట్ నా తప్పు. మేడం అది కాదు మేడం, మేడం నేను చాలా గురించి మీకు ఒకటి చెప్పాలి మేడం. ఏం చెప్తావు? అంటే నాకు నిద్ర రావట్లేదు, చదువుకోవాలంటే గుర్తుంటలేదు నువ్వు మేడం. పుస్తకం చూస్తుంటే మీరే గుర్తొస్తున్నారు మేడం. ఏంటేంటి? నిద్రపోయేటప్పుడు మీరే గుర్తొస్తారు, అన్నం తినేటప్పుడు మీరే గుర్తొస్తారు, ఏదైనా చదివేటప్పుడు మీరే గుర్తొస్తారు. ఇది గుర్తు ఏదో చదువుకునే దాంట్లో చెయ్యి, రేపు ఎగ్జామ్ పాస్ అవుతావు. 5 ఏళ్ల నుంచి సేమ్ క్లాస్ లో ఉండవు, అర్థమైతుందా? ఈ కాన్సన్ట్రేషన్ చదువుపైన చెయ్యి, అంటే నా వల్ల బాగుపడతావు. అంటే చేయలేకపోతాను మేడం. మేడం సరే మేడం, ఒక్క క్లారిటీ ఇస్తారా? ఒక్కటే, మీరు ఎవరన్నా ప్రేమిస్తున్నారా? నా ప్రేమ గురించి నీకు అవసరమా? నీకు అవసరమా? అంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, దాని గురించి మాత్రం మాట్లాడు. మేడం నేను ప్రేమిస్తున్నాను మేడం. ఏంటి? నీ ఏజ్ ఎంత అసలు? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత అంటున్నాను? అంటే ఏంది ఏం కాదు, ఏంది ఏం కాదు? అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, అంటే అంటే నా ఫ్రెండ్స్ పవన్ ఉన్నాడు. నీ ఫ్రెండ్స్ అందరు ఏమైనారు? మంచి లైఫ్ లో ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు? అందుకే ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలాగే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు. నువ్వు నీ తింగర వేషాలు. మేడం నిజంగానే మేము ప్రేమిస్తాను మేడం, నిజంగా. ఏయ్ చంప పగిలిపోతుంది ఇంకా ఎక్కువ మాట్లాడినావంటే. మేడం నిజంగా నా వల్ల నీ ఏజ్ కి నాకు ఏమైనా డిఫరెంట్ ఉందా? మేడం ప్లీజ్ ప్రేమిస్తాను మేడం. మేడం లేకపోతే పగిలిపోతుంది ఇంకా మాట్లాడినావంటే. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. మేడం ఒక డౌట్, లాస్ట్ ఒక మాట. మరి ఇప్పుడు నా మీద మీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఏ ఫీలింగ్ లేదు, కొంచెం కూడా ఏ ఫీలింగ్ లేదు. మేడం ఒక్కరంతో కూడా మీరు ప్రేమించలేదు కొంచెం కూడా? నేను ఎందుకు ప్రేమిస్తాను? అంటే మరి ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చాలా మంది అడిగారు డౌట్ లో, మీరు ఎవరిని దగ్గరికి రమ్మని లేదు చెప్పలేదు, మరి నన్నే రమ్మన్నారుగా. ఎందుకంటే నీ దద్దోజన మొహానికి ఎవరు చెప్పేవాళ్ళు లేరనేసి నిన్ను ఆదరించి దగ్గర తీసి చెప్దాము, నిన్ను పాస్ చేపిద్దాము ఈ సంవత్సరమైనా అనేసి పిలిచాను నిన్ను, అంతేకాని ఇలాంటి వేషాలు వేస్తావు అనుకోలే నేను నీ గురించి. నేను బాగానే ఉంటాను కదా మేడం. నువ్వు బాగాలేవని నేను చెప్పట్లే, ఇలాంటి ఫింగర్ వేషాలు వద్దు అని చెప్తున్నా. సారీ మేడం, ప్లీజ్ మేడం దయచేసి ఏమన్నా అన్నకంటే మిమ్మల్ని తాకద్దని మాకు చెప్పొద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం తాకద్దు అనకండి మేడం. అంటే ప్రతిరోజు మిమ్మల్ని చూసినప్పుడల్లా కుమార్ నువ్వు టచ్ చేయకుండా మాట్లాడు ఫస్ట్. నేను చెప్తానా, మీ నడుము చూశాను మేడం, కానీ దేని చూశానంటే ఒక్క రీజన్ మేడం. ఎందుకు చూశానంటే మీ నడుము చూడడం భలే ఉంది మేడం, భలే ఉంది. కాకుండా మీరు తెల్లగా ఉంటారు, తెల్ల మీద మళ్ళీ నన్నే నువ్వు కామెంట్ చేస్తావు ఎందుకని? కామెంట్ కాదు మేడం, చెప్తాను. అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట, ఇంకోటి ఏంటంటే ఇంకొక లాస్ట్ మాట, ఒక్క మాట చెప్పాను మేడం. అంటే నాకు ప్రతిరోజు మిమ్మల్ని చూసినప్పుడల్లా అదేంది మేడం, నాకు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కాస్త దగ్గర పగులుతుంది. ఇంకోసారి నా జోలికి వచ్చినావంటే కొడతారు మేడం. నేను తెలీదా? తెలీదా? మేడం నేను నీకు తెలీదా?